అంటే కనికరం గురించి ఏమిటండి అనేటువంటి ఒక ఆలోచన వస్తే, ప్రతి మనిషిలో కూడా ఉండాల్సినటువంటిది కనికరము. కనికరం అనేటువంటిది మానవుడికి లేదనుకోండి, వాని జీవితం ఎప్పుడు కూడా కనికరింపబడదు. మనకి ఒక ఉపమాన భావంగా అంటారు, అట్టు పెట్టినామకి ఎంత పెడతారంట, అట్టున్నారు అంటారు కదా. ఆరెందుకో చెప్పండి, ఎప్పుడైనా పెట్టారా మీరు? మీ ఇంటి పక్కింటి వారు దోశలు పోసి ఎప్పుడైనా ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడన్నా కట్ చేసి ఇచ్చారా? ఏం చేస్తారు? ఇంకో కట్టేసి ఇస్తారు, అరమటికి ఇవ్వరు. అంటే ఎందుకంటే వాళ్ళు ప్రేమగా మనకు వడ్డించారు గనక, ప్రేమగా మన కోసం పంపించారు గనక, మళ్ళీ మన ప్రేమను కూడా ఇంకొకటి అదనంగా ఇచ్చి తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే ఒకరి ఎడల ఒకరు కనికరము చూపుకోవటం, లేకపోతే ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుకోవటం అని అర్థమవుతుంది. కనికరే సృష్టిని దేవుడు తన కనికరము చొప్పున జరిగించారు. ఈ సృష్టి అంతట్లో కూడా దేవుని కనికరం ఉంది. దేవుని కనికరము లేకపోతే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండలేం. దేవుడు కరుణామయుడు, కనికరం కలిగిన వాడు గనుక మనలందరూ కూడా కరుణిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు వాడు గోల్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కక్ష పెంచుకుంటామా? కనికరం చూపుతాం, వాడిని దెబ్బేస్తాం. వాడు ఏడుస్తుంటే వాడిపైన కనికరం చూపి వాడి దగ్గరికి మనం తీసుకుంటాం. అలాగనే దేవుడు కూడా మనం అనేకమైన అపరాధములు, అనేకమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఒక దెబ్బేస్తాడు. ఆయనే గాయము పెట్టును, గాయం మాన్పువాడు కూడా ఆయనే. ఒక దెబ్బేస్తాడు, ఎందుకో తెలుసా? మనం చక్కబెట్టడం కోసం, మనల్ని ఆయన దగ్గర చేర్చుకోవడం కోసం ఒక దెబ్బేస్తాడు. ఏడుస్తుంటే వదిలిపెట్టడు, మళ్ళీ దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళు తుడిచి హత్తుకొని, నేనున్నాను, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు కోపం వచ్చే పని చేసావు కాబట్టి దెబ్బ కొట్టానని చెప్పి హక్కును చేర్చుకుంటాడు ప్రభువారు. అందుకనే కనికరమ కలిగిన వాడు ప్రభువారు. ఈ సృష్టిలో ప్రతి దానిలో కూడా కనికరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కనికరాన్ని మనం పొందుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. కొంతమంది ఇచ్చే స్థితిలో ఉంటారు, కొంతమంది పుచ్చుకునే స్థితిలోనే ఉంటారు. ఇచ్చే స్థితికి రారు వాళ్ళు, మాకు ఇది చాలు బాబు అనుకుంటారు. కానీ విషయం ఏమిటంటే ఇచ్చే స్థితిలో ఉండాలి. అది కనికరమే కానీ ప్రేమే కానీ ఇచ్చే స్థితిలో ఉండాలనేటువంటిదే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే మొదటగా ఏమిటంటే దేవుడు కనికరము కలిగిన వాడు గనుక ఆయన ఆరాధించేటువంటి పిల్లలు కూడా కనికరము కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చూడండి, 7వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఏమి పొందుతారంట? కనికరం. అంటే కనికరము గలవారు ధన్యులు. దేనికని? దేవుని యొక్క పోలిక మనలో ఉంది. దేవుడు కరుణామయుడని, కనికరం కలిగిన వాడు కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్క మార్గాన్ని వాళ్ళు చెరిపివేసుకున్నారు. మనుషులు వారి తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ దేవుని చిత్తం అంతా కూడా ప్రక్కన పెట్టేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటము, జీవించడం చేస్తున్నారు. కనుకనే కనికరం కలిగిన వాడు కనుకనే భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగివచ్చి నరకానికి మనం వెళ్ళకుండా, పాతాళానికి మనం వెళ్ళకుండా ఏం చేస్తున్నాడంటే తానే మన కోసం మనకు రావలసిన మరణాన్ని ఆయన మీద మోపుకున్నాడు. మనకు రావలసిన శిక్షని ఆయన తన మీద మోపుకుని అన్ని భరించుకున్నాడు, సహించుకున్నాడు, అనుభవించాడు. ఆయన అనుభవించి మీరు పొందే ప్రతిదీ కూడా నేను అనుభవించాను, నా దగ్గరకు వస్తే అవన్నీ కూడా మీకు సింపుల్, ఏమిటంట, తేలికైపోతాయి. ప్రతి దాన్ని నేను జయించాను, శోధన జయించాను, కష్టాలను జయించాను, శరీర బలహీనతలు జయించాను, పాపాన్ని కూడా జయించాను. నా దగ్గరకు వస్తే నేను విజయుని కనుకనే మిమ్మల్ని కూడా విజయ పతాకాన్ని ఎగరేసే గొప్పవారిగా నేను చేస్తాను, నా దగ్గరకు రండి అని యేసు ప్రభువారు కనికరం కలిగిన వాడు మనల్ని వదిలివేయక ఏం చేశాడంట? ఆయన చేసేసాడు. కనుకనే బిడ్డలైనటువంటి వారు గమనించాలి. ఈ రోజుల్లో ఒక నీటిలో, అడవిలో చాలా నది ప్రవాహాలు ఉంటూ ఉంటాయి.
ఈ నది ప్రవాహాలు ఉన్నప్పుడు ఆ నదుల్లో ముసళ్ళు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంట? నీటిలోనూ ముసళ్ళు ఉంటాయి. నీటి ఒడ్డున అడవులు ఏమంటే సింహాలని, పులులని, క్రూర జంతువులు, ఏనుగులని, జింకలని, లేడి రకరకాల జీవులు, ప్రాణులు అక్కడ జీవిస్తూ ఉంటాయి. ఒక రోజున ఒక జింక దాని పిల్ల ఆ నీటిలో నుంచి ఇంకొక ఒడ్డుకు వస్తూ ఉన్నారు. ఈ ఒడ్డుకు వస్తున్నప్పుడు పెద్దది పెద్దడుగులు కనుకనే వచ్చేసింది. బుడ్డది కాలు అందక అక్కడక్కడ కాలు ఆడిస్తుంది, కానీ ముందుకి కొనసాగలేకపోతుంది. ఆ నీటిలో ఒక ముసలి ఉంది. ఈ ముసలి ఏం చేస్తుందంటే, అప్పుడే దాన్ని నిద్రపోయిందో ఏమైందో ఎక్కడుందో కానీ ఆ చిన్న జింకను చూసింది. పిల్లని చూసి వేగంగా ఈదుకుంటూ వస్తుంది ఆ పిల్లని తినాలని చెప్పేసి. ఆ చిన్నది కూడా, పిల్ల కూడా కంగారుగా ఆత్రుపడి కాస్త కూస్తూ ఒడ్డు దగ్గరకు వచ్చింది. కానీ లోపు ముసలి దాని సమీపంకి వస్తున్న సమయంలో ఒడ్డుకెక్కినటువంటి ఆ యొక్క జింక పిల్ల తల్లి ఏం చేసిందంటే చూచి దానిపైన కనికరించబడింది. అయ్యో, ఇది కాబోతే కూడా పుట్టిద్దిలే, నేను పోయి చస్తే అట్ట అనుకోవాలి. మనమైతే ఏం చేస్తారు చెప్పండి? మీరు అలా అనుకోవడం కానీ మిమ్మల్ని తప్పు పట్ల కొంతమంది ఉన్నారా లేదా? వాడు పోతం కూడా పుడతాడులే, బాగానే ఇంకో సంవత్సరానికి, మీరు వయసులో ఉన్నారు, ఏం పోయింది మాయదారే అంటారు. కానీ అలా చేయలేదు. అది ఎమ్మటే వెళ్ళిపోయి ఆ ముసలికి నోటికి అడ్డంగా పెద్ద జింక నిలబడింది. పిల్ల కోసం వస్తున్నటువంటి ముసలి పెద్ద జింక దానికి అడ్డంగా నిలబడగానే, నువ్వు కాదు నాకు కావాల్సిన లేతది అనుకోలేదు. అది టక్మన్ తల్లిని పట్టుకొని నీటిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఈ బెదురుతోటి వడ్డెక్కి పిల్ల దానికల్లా అలాగని జాలిగా చూస్తుంది. నేను లేకపోతే ఇంకా నీకు చాలామంది పిల్లలు పుడతారేమో, కానీ నా యందు కనికరపడి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డమేసావమ్మా అని ఏడుస్తూ దానికల్లా చూస్తుంది. అది పట్టుకొని నీళ్ళలోకి తీసుకెళ్తుంది. నీళ్ళని రక్తపమయమైపోయినాయి. ఇది కనికరం అంటే. అదే కనికరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించారు. నీకు రావలసిన శిక్షని ఆయన పొందాడు. అందుకని మనం ఆయన దగ్గరకు వస్తే మనకు శ్రేష్ఠగా ఉంటుంది, రక్షణ ఉంటుంది, మేలు ఉంటుంది. మన ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు. అందుకని ఇక్కడ ఏమంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక జన సమూహంలో వచ్చినప్పుడు కొండకి కూర్చొని ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో ఏం చేశారంటే ఈ మాటని 7వ వచనాన్ని కనికరము గలవారు ధన్యులు అంటున్నాడు. మీకు సమృద్ధిగా నేను ఇస్తాను. మీరు ఎవరి మీద అయితే కనికరం పడతారో, ఎవరి మీద అయితే ప్రేమ చూపుతారో, ఎవరిని ఆదరిస్తారో, అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను. మీరు ఒకరు ఎందుకు కనికరపడ్డారు కనుక నేను కూడా మీకు కనికరాన్ని చూపుతాను కనుక మీరు ధన్యులు. మీలో కనికరం అనేటువంటి మనసు వచ్చింది, నాకు చాలా సంతోషం, మీరు ధన్యులు అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ కింద ఏమంటున్నారంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. కనుక నీవు ఎవరిని కనికరించలేదనుకో, నీకు కనికరము దేవుని యొద్ద నుండి రాదు. ఈ సృష్టిలో మనం ఎవరి మీద కనికరం చూపుతూ ఉంటామో, జాలి చూపుతూ ఉంటామో, వాళ్ళకి మనం కనికరం చూపి ఆ విధంగా పొందేటువంటి వారు సహాయం చేస్తున్నప్పుడు మనం చూపిన ప్రేమకు ప్రతిగా తండ్రి మన పైన ప్రేమ కొమ్మరించి మన ప్రతి అక్కర అవసరాలు తీరుస్తాడు. కనుకనే ఆయన మొదటగా చెప్పింది, మీకు ఏమీ కొద ఉండదు కనికరం కలిగిన వారు కనుక. అయితే మీరు కనికరం చూపారు కనుక నేను కూడా మీకు కనికరాన్ని చూపుతాను అనేటువంటి మాటని ఇక్కడ చాలా స్పష్టతగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ కొండ మీద ప్రసంగంలో శిష్యులకి అనేకులు ఇచ్చినటువంటి 1000 మందికి దేవుని యొక్క మాటగా వాళ్ళకి చెప్పినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. మీకా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలోకి రండి, అక్కడ కూడా ఒక మాట రాయబడింది, చాలా స్పష్టతగా ఉన్నటువంటి విషయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, మన నుంచి ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడో ఆ విషయాలను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కనుక మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించటయు చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారము దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన నిజ రక్షకునిగా అంగీకరించి
ఈరోజు మనము దేవుని కోసం జీవిస్తున్నాం, అవునా కదా? దేవుని కోసం బ్రతుకుతున్నారు, మీకోసం బ్రతుకుతున్నారు, ఏమండి? దేవుని కోసమే కదా. దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి బిడ్డలకు ఉండాలి. వీళ్ళ మనసులో ఏముండాలి తెలుసా? దేవుని కోసం బ్రతికే బిడ్డల్లో దేవుడే ఉండాలి. ఏముండాలంట? దేవుడే ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత మన హృదయంలో లోకం ఉండకూడదు, దేవుడే ఉండాలి. ఇక్కడేమో దేవుడే ఉండాలి, అక్కడికి పోయినా కూడా దేవుడే ఉండాలి. అప్పుడు నువ్వు నూరంతలుగా ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది, నీకు మేలైనటువంటి శుభవార్త, గొప్ప విషయము, నీకు ఉపయోగకరమైన విషయము, నీకు ఇంటికి మేలు కలిగే విషయము, నీ ఆత్మకు మేలు కలిగే విషయము, నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ పిల్లలకి, అందరికీ మేలు కలిగే విషయము నీకు తెలియపరచబడి ఉన్నది అని చెప్పి వాక్యము చెబుతూ ఏమంట? న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించుటయు. దేవునికి స్తోత్రం. ఏం ప్రేమించాలంట? ఏం ప్రేమించాలంట? కనికరమును ప్రేమించటయు అంటున్నాడు. అంటే కనికరాన్ని ఎలా ప్రేమించాలి? ఏమండి, మనకు చాలా వస్తువులు ఉంటాయి, ఫోన్లు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మనం ప్రేమిస్తూ ఉంటాం, పిల్లల్ని కానీ ఎట్లాగా. అయితే మనం ప్రేమిస్తున్నప్పుడు ఏ విధంగా వారు లేకుండా, వస్తువులు లేకుండా, మన ఇష్టపడి లేకుండా మనం ఉండలేమో, ఈ కనికరం అనేటువంటిది కూడా లేకుండా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? వస్తువుని ఎంత ప్రేమిస్తున్నామో ఈ కనికరం అనే దాన్ని మనం ప్రేమించాలి. భర్తను ఎంత ప్రేమిస్తున్నామో కనికరం అనే దాన్ని ఆ విధంగా ప్రేమించాలి. మన కడుపుని పుట్టిన బిడ్డల్లో 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, అందులో ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అదే విధంగా కనికరం అనే దాన్ని నీవు ప్రేమించాలి. నీ భార్య నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో కనికరం అనే దాన్ని నీవు ఆ విధంగా ప్రేమించాలి. ఈ కనికరాన్ని ప్రేమించటం వలన కలిగేటువంటిది ఏమిటో తెలుసా? గొప్ప ఆశీర్వాదం. అందుకని ఇక్కడ ఏమంటే కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు నిన్ను బంగారం అడగట్లేదు. ఏమిటంట? నిన్ను బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగటం లేదు, వస్త్రాలు తీసుకొచ్చి నాకు సమర్పించమంటలేదు. ఆయన అడిగేది ఏం తెలుసా? కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయే నిన్ను అడిగాడంట. కానీ ఇదిగో ఈ బంగారం కాస్త తీసుకొచ్చి నాకు ఇవ్వమని కానీ, వస్త్రాలు తెచ్చి నాకు బహుకారం చేయను కానీ, లేదా మందిరాలు కట్టిమని కానీ, లేదా డబ్బులు ఇవ్వమని కానీ దేవుడు నిన్ను అడగటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఏం చెప్పాడు తెలుసా? నేను మీకు సమస్తం మీద అధికారం ఇస్తున్నాను. ఎక్కడంట? రోగాలను స్వస్థపరచటం, రోగులను స్వస్థపరచటం, దయ్యాలని వెళ్ళగొట్టడం, సువార్త ప్రకటించడానికి, ఇలాగ అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చి వాళ్ళని పంపించాడు. వెళుతున్నారు, వెళ్తున్నారు కదా, మీరు సంచిని తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. ఏమన్నాడంట? తగిలించుకున్న జోలిని తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. మీ పాదాలకు చెప్పులు తొడుక్కోవద్దాడు. ఎందుకని? అది ఆచారం కోసం కాదు. మిమ్మల్ని ఎవరో చేర్చుకోకపోతే ఆ ఊరి యొక్క గవిని దగ్గర మీ పాదధూళిని దులిపిరాండి, రేపటి రోజు నేను చూసుకుంటాను అన్నాడు. ఇలాగ కొన్ని కండిషన్లు చెప్పుకుంటూ ఏం చేశాడంటే ఆయన ఆ విధంగా వారిని పంపిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? కనికరము అన్నాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము యేసుక్రీస్తు ప్రభు అధికారాన్ని ఇచ్చి చివరికి ఏమంటూ ఉన్నాడంటే, నేను మీకు ఉచితంగా ఇచ్చాను. ఎలా ఇచ్చాడు? నేను ఫ్రీగా ఇచ్చాను కనుక మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. మీరు ప్రార్థన చేయండి నా నామాన్ని బట్టి చీకట్లు గద్దించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, కార్యాలు చేయండి, సువార్త ప్రకటించండి. ఒక్కడి దగ్గర రూపాయి తీసుకోవద్దు అంటున్నాడు. అంటే నేను కనికరం కలిగి మీకు ఇచ్చాను వరాల్ని, మీరు కనికరం చూపి అనేక ప్రజలకి కార్యాలు చేయండి. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారు మీ రోజును గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉచితంగా ఇచ్చింది ఉచితంగా బిడ్డలుగా పంచమన్నాడు. కానీ ధనాన్ని తీసుకోమని, ధనాన్ని ఇవ్వమని, లేకపోతే అనేకమైన బంగారం ఇవ్వమని, లేదా మందిరాలు కట్టిమని, మందిరాలు రకరకాలుగా అడగలేదు. నీకు ప్రేరేపణ కలిగితే నీవు అంత బట్టికే, నీ మనసులో ఇవ్వాలన్న మనసు కలిగితే ఇవ్వు, కానీ ఎవరిని అడగొద్దు అని చెప్పేసేసి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆ మాటను చెప్పి పంపించాడు. అందుకనే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా చేయాల్సిన విషయం మీద కనికరమును ప్రేమించాలి. ఏం ప్రేమించాలి? కనికరము లేకపోతే ఈ సృష్టిలో మనం ఎందుకు పనికిరానటువంటి వారమవుతాం. కనుకనే
చాలా చాలా ప్రాణులు చూస్తూ ఉంటాం, రోడ్డు మీద కనబడుతూ ఉంటుందంట. ఒక ఆబుదోడు అంట, అది ఒక వీడియో తీసి వార్తల్లో పెట్టారు. చిన్న పిల్ల, అది రోడ్డు అమ్మటి వెళ్తుంటే డివైడర్ మీద అంటే కుక్క పండుకొని ఉంది. పండుకొని ఉంటే ఇది తల్లి అనుకొని చెప్పి చిన్నపిల్లకి దానికి అర్థం కాక వెళ్ళిపోయి దాని దగ్గర పాలు తాగుతుంది. అప్పుడు సునకమంటారు దాని బహుశా మరే ఆబుదోడకి ఆకలి తీరుస్తున్న సునకం అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చేసేసి న్యూస్లో దాన్ని పంపించారు. అంటే ఇది నా పిల్ల కాదు అని దానికి తెలుసు, అర్థమవుతుందా తల్లి ప్రేమకి? ఇది నా పిల్ల కాదు, ఇది నాకంటే పెద్ద ప్రాణి, అయినా దానికి నేను ఎందుకు పాలు ఇవ్వాలా అనుకోలేదు ఆ సునకం, ఆ కుక్క అనుకోలేదు. కానీ అది వచ్చి ఎప్పుడైతే పాలు తాగడం ప్రారంభించిందో తన పిల్లలకి ఇస్తున్నట్టే ఫీల్ అయ్యి దాని కడుపు నిండా పాలు త్రాగనిచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మూగ జీవుల్లో ఉన్న కనికరము, మూగ జీవుల్లో ఉన్న ప్రేమ నోరు ఉన్నటువంటి మనలో లేకుండా పోయింది రోజుల్లో. కనుకనే చాలా విషయాలు ఎవరన్నా ఏదన్నా లోపాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో ప్రారంభమైతే గుచ్చి ఎలాగంట వెనకపోయినా సరే ఇటు తిరుగు గట్టిగా పొడిసార్లు చెబుతారు వాళ్ళు. ఏంటో మరి ఆరాటం ఏంటో నాకు అర్థం కాదు. ఎంటలేదు అనుకో, నిర్లక్ష్యంగా ఉన్ననుకో, ఇట్లా బొడిసి తిరగబాదు చెబుతూ నినవేంది నువ్వు అంటారు. ఎంత కసు ఆ విషయంలో. కనుక నువ్వు కనికరం చూపాలి ఎవరి మీదైనా. వాళ్ళు శోధన ఉంటే పలకరించాలి. వైద్యం హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించి నీకు ఉన్నది పెట్టిరా. నువ్వు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం నువ్వు సహాయం చేసే మనిషికి నీకు ఉండాలి. కానీ నీ కనికరం చూపించుకోవడానికి ఇదే నీకు అవకాశం అని ఆలోచించాలే. కానీ ప్రతి వారి మీద విరసకపడేటువంటి స్వభావం మనలో ఉండకూడదు. అందుకని ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ఏమాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడిగేటువంటిది అదే. కానీ బంగారము, వస్త్రాలు, ఆస్తులు, మీ ధనాన్ని ఆయన అడగట్ల. నీకు ప్రేమ ఉంటే, నీకు దేవుని ప్రేమ ఉంటే పరిచర్య విషయంలో సహాయపడమన్నాడే. కానీ అవేమి కావాలని బట్టి ఆయన అడగలేదు అనేటువంటిది బైబిల్ గ్రంథం చాలా స్పష్టతకు. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే కనికరం కలిగిన వారు ఉండాలి. కనికరం అనేటువంటి ఆ యొక్క అలవాటుని మనం ప్రేమించాలి. అర్థమవుతుందా? ఈ మాటలు విన్న తర్వాత మీరు ఎవరైనా పేద స్థితిలో ఉంటే, ఎవరైనా ఆకలి అవుతూ ఉంటే తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టి, అవసరమైతే ఏమి చేయాలంట, భోజనం పెట్టి. కనికరము ఏ విధంగా నువ్వు చూపిస్తావో, వస్త్రాలు లేవు, వస్త్రహీనులుగా కనబడ్డారు, నీ దగ్గర వస్త్రాలు ఉన్నాయి, తీసుకొచ్చి ఒకటి, అమ్మ నీ సిగ్గు దాచుకున్నట్టుకు, ఒళ్ళు కాచుకున్నట్టుకు ఈ వస్త్రం కట్టుకో, ఇబ్బంది లేదు. ఆహారం లేదు, నీ ఇంట్లో ఆహారం ఉంది, తీసుకెళ్ళి తవిడి భీమి వండుకొని ఆ పూటకి కట్టెక్కుతారు. అదే కనికరం చూపటం. ఇలాగా చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫీజులు కట్టుకెళ్ళిన స్థితిలో ఉంటారు. ఈ ఫీజు కట్టుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోని ప్రేమ చూపి కనికరం. ఈ విధంగా నీవు కనికరం చూపడానికి ఇన్నున్నాయి మార్గాలు, ఎత్తుకొని కనికరం చూపు. కానీ నువ్వు కనికరం చూపనటువంటి వ్యక్తి అయితే రేపు దేవుడు కూడా నీ మీద కనికరం చూపడు. ఒక ప్రాంతంలో ఒక మంచి ధనవంతురాలు ఉంది. ఈ ధనవంతురాలంట పొద్దున్నే ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ కనికరం నేను చూపుటకు ఎవరో ఒక్కళ్ళను మరే ఏర్పాటు చేస్తున్నావు, నేను పోయి నీ ప్రేమను అనగా కనికరాన్ని ప్రేమిస్తున్నాను, ఆ విధంగా వెళ్ళి నేను సహాయం చేస్తున్నాను నాయన. మరి ఈరోజు నన్ను ఎవరి మీద నీవిచ్చిన దాంట్లో కొంత నేను వాళ్ళకి సహాయం చేయటానికి, కనికరించబడటానికి, నీ కరుణ పొందుకున్నాను కనుక నేను కూడా కరుణ చూపడానికి ఎవరున్నారు ప్రభు అని ప్రార్థన చేస్తే, పలానా ప్రాంతంలోనికి వెళ్ళి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు. ఆమె బయలుదేరి వెళ్ళిపోయిందంట, అడిగి వెళ్ళిపోయిందంట. ఆమె బయలుదేరి వెళ్ళింది ఆ ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత ఆయన పేరు అడిగింది. ఆయన పేరు అడిగితే అదిగో ఆ ఇంట్లో ఉంటారమ్మా అని చెప్పగానే తలుపులు బిగిచ్చున్నాయి గట్టిగా. వెళ్ళిపోయి తలుపు తట్టితే ఒక ఆయన వచ్చి బాగా అంతప్పుడు గడ్డం పెంచుకున్నాడని తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాత లోపలికి వస్తే ఎవరమ్మా మీరని కుర్చీ వేసారు. ధనవంతురాలు ఉంది, ఏం రావటం ఏంటమ్మా మన ఇంటికి అనుకున్నాడు. తలుపు తీసేసి కూర్చోబెట్టిన తర్వాత ఏంటమ్మా ఎవరమ్మా మీరంటే, సరే నా సంగతి తర్వాత చెప్తాను కానీ మీ పేరు పలానా అవునా అంటే, అవునమ్మా అంటే, సరే నేను పలానా అని చెప్పిన తర్వాత మీకు ఏదో ఒక అవసరత ఉందంట, ఆ అవసరత తీర్చమని ప్రభువు నన్ను పంపించారు కనుక ఆ అవసరత ఏమిటో నాకు చెప్పనంటే, అబ్బాయి అలాంటిది ఏమి లేదమ్మా, మేము బాగానే ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదు, మాకు ఎలాంటి అవసరతలు లేవమ్మా అంటే, లేదండి ప్రభువు నాకు చెప్పారు.
కనికరం గలవారు ధన్యులు అని చెప్తున్నారు. కనికరాన్ని కనికరాన్ని ప్రేమించమంటున్నాడు. కనుక మీకు ఏదో ఒక అవసరత ఉందంట, దేవుడు తనకు తానుగా చేయడు కదా, ఎవరో ఒకరిని పంపించి అవసరతలు తీరుస్తాడు కదా. ఏంటో చెప్పాయంటే ఆయన అన్నాడంట, అమ్మ నేను ఒకళ్ళ దగ్గర 9,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఎన్ని వేల రూపాయలు? 9,000. ఈ 9,000 తీర్చడానికి నాకు స్తోమత లేదు. బయటికి వెళితే వాళ్ళు అడుగుతున్నారని 2-3 రోజులు బట్టి నేను బయటికి కూడా వెళ్ళటం లేదు. పిల్లలు కూడా ఆహారం తీసుకురాకపోయేటప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ అప్పు కోసం భయపడుతున్నానమ్మా, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పి ఆయన అన్నాడంట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అందులో 9,000 మట్టికి లేవు. అనుకోకుండా బయలుదేరి వచ్చింది. ఎమ్మడి తన మెడలో ఉన్న హారం తీసేసి ఆయనకిచ్చి, అయ్యా నువ్వు ఎక్కడైనా సరే ఒక కొట్లో షాపులో పెట్టి నీకు కావలసిన ధనం తెచ్చుకొని ముందు నువ్వు అప్పు తీర్చుకో, రేపు నేను వచ్చి దాన్ని విడిపించుకుంటాననే మాటని ఆమె చెబితే, పర్వాలేదమ్మా ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళిరాపు అని చెప్పి ఇంట్లో కూర్చొని అతన్ని పంపించి ఆ వస్తువు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసేసి, సరే రేపు వచ్చి చీటీ తీసుకుని విడిపించుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అది కనికరం అంటే. కనికరమును ప్రేమించటం అంటే ఎత్తుక్కుంటా వెళ్ళి సహాయం చేయటము. వాళ్ళు వచ్చి మనల్ని సహాయం అడిగినా కూడా ఇట్ట అంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి సహాయం అడిగినా కూడా ఇట్ట అంటాం మనం. కనుకనే అది కనికరమును ప్రేమించటం కాదు. నీ కాడ ఉన్నది లేదో దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? కనుకనే ఇది ఇస్తే నాకేముంటుంది, ఇది ఇస్తే రేపు నాకు తక్కువైద్దామో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అంతగా రెట్టింపు ప్రభువు నీకు మరుసటి దినాన ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీవు కరుణ చూపినప్పుడు, కనికరించబడినప్పుడు, ఎదుటివారు మీ కరుణించినప్పుడు దేవుడు తన కనికరాన్ని పైన కుమ్మరించి నీకు ఇస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం ఇదే కాదా నిన్ను దేవుడు అడుగుతున్నాడని చెప్పి భక్తుల ద్వారాగా ప్రజల కోసం మాట్లాడిన మాట ఈ రోజున మనము చదువుకొని కనుక దేవుని బిడ్డలైన వారు గమనించాలి. ఒక ప్రాంతంలోకి ఒక గ్రామంలో నుంచి ఒక ఆమెకి ఆరోగ్యం తేడా, కడుపుల నొప్పులాగా ఏదో వస్తే ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. గమనించాలి ఈ విషయాలు కూడా. హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిపోతే అది ప్రైవేట్ హాస్పిటల్ కనుకనే చాలా బిల్లు అయిద్దని చెప్పారట. ఆపరేషన్ చేస్తే చాలా బిల్లు అయిద్దని చెబితే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ముందు ఆపరేషన్ చేయండి అని చెప్పి డాక్టర్ గారిని పిలవండి, అసలు విషయం చూడండి అని చెప్పగానే ఆమె కడుపులు నొప్పితో అల్లాడిపోతూ ఉందంట. అల్లాడిపోయి మెలకలు తిరుగుతున్నప్పుడు డాక్టర్ గారిని పిలిపించి ఆ రూమ్లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తున్నప్పుడు ఆమె మొక్కాన్ని డాక్టర్ గారు చూశాడు. చూసిన తర్వాత ఎమ్మటి ఆపరేషన్కి రెడీ చేయండి అన్నాడంట. బిల్లు కట్టించుకోవటం కానీ, బిల్లు కట్టి కూడా ఎవరైనా తీసుకెళ్తారు హాస్పిటల్ లోపలికి ఆపరేషన్కి? కుదరదు. ఓపీ తీసుకోవాలి, చాలా తతంగాలు ఉంటాయి. ఎమ్మటే స్కానింగ్ చేసేసి ఎక్స్రేలు తీసేసి ఆపరేషన్ థియేటర్ తీసుకొని రండి అని చెప్పాడంట. ఎమ్మటే అలాగ చేసేసారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా బాబు మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళంతకు వైద్యం చేస్తున్నారు, రేపు అంతా ఇంత డానేజ్ ఇచ్చేస్తాం అనుకుంటున్నారంట. సరే ఏదోటి అయిపోతుంది తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు. ఆపరేషన్ చేసేసారు, సక్సెస్ అయిపోయింది. ఆమె తీసుకొచ్చి డిశ్చార్జ్ రూమ్లో పెట్టేశారు. కొన్ని దినాలు డిశ్చార్జ్ అయ్యే టైంలో దగ్గరికి బిల్లు కోసం, సార్ ఎంత అయింది సార్ బిల్లు అని చెప్పి వాళ్ళ బంధువులు ఆ కుటుంబస్తులంతా వెళ్ళి అడిగారు. బిల్లు వేసాడంట 50,000 రూపాయలు. ఏం వేసాడు? ఏమనాలా డాక్టర్ని? తిట్టాలా లేదా చెప్పండి మీరు? ఏమండి మొదటగా చెప్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పోతాం కదా, కేసు పోతే మాకు డబ్బులు రావున్నట్టుగా ఆపరేషన్ చేసావు, 50,000 రూపాయలు బిల్లు వేసావు, మేము ఏడగట్టాలి మొదట చెబుతా గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం కదా అని పోట్లాడతారా లేదా? ఆ బిల్లు చూసుకొని ఒక్కసారి చూసుకొని కళ్ళనీళ్ళు రాల్చారంట. ఆ బిల్లు టీ అన్నాడట. మళ్ళీ తీసుకొని గ్లాసు పాలకి బిల్లు చెల్లు అని రాశాడంట. ఇవ్వగానే వాళ్ళు చదువుకుని ఇదేం సార్ అని చెప్పేసి అంటే, మేము ఒకానొక టైంలో ఆ గ్రామంలోనికి మేము వచ్చినప్పుడు ఈవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాకిటి దగ్గర ఉంటే దాహమవుతుందమ్మా కాస్త మంచినీళ్ళు ఇంటి ఇస్తావా అని అడిగినప్పుడు మంచినీళ్ళు తేటానికి వెళ్ళారని చెప్తే బాధపడుతూ నిలబడ్డాను. ఇంట్లోకి వెళ్ళి చూసి వచ్చి, ఏమండి ఇంట్లో మంచినీళ్ళు అయితే లేవు కానీ పాలు ఉన్నాయి తాగుతానంటే ఇస్తానంటే, సరే ఏదోటి ఇవ్వమంటే గ్లాసు పాలు తీసుకొచ్చి ఇస్తే ఆ రోజు తెప్పరిల్లుకున్నాను నేను, లేకపోతే ఎండాకాలం నేను ఇదైపోయామని. నాకు అలాంటి స్థితిలో
గ్లాసు పాలిచ్చి నా ప్రాణాన్ని కాపాడింది కనుకనే ఈరోజు ఆమెకు వచ్చినటువంటి సమస్యకి ఆపరేషన్ చేసి ఆమెని నేను కాపాడాను. కనుకనే ఈమె గ్లాసు పాలు ఖరీదు నేను వేసిన 50,000 రూపాయలు చెల్లు అని చెప్పేసేసి ఆ బిల్లుని కొట్టివేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు? కనికరము. ఆ డాక్టర్ గారి మీద కనికరము కలిగి పాలు ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? కనికరము కలిగి ఆపరేషన్ చేసి బిల్లుని ఆ పాలకి విలువ కట్టి, ఎవడన్నా ఎత్తాడా గ్లాస్ పాలకి 50,000 రూపాయలు ఏమండి? మరి ఆయన కనికరం చూపించాడు. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, ఒక ప్రాంతానికి సంచరిస్తూ వెళ్ళారు. ఒక ప్రాంతంలో సంచరిస్తూ వెళ్తున్నప్పుడంట ఒక చనిపోయినటువంటి వ్యక్తిని మోసుకొని పోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాన్ని. చనిపోయిన వ్యక్తిని మోసుకొని వెళ్తారా, ఇడ్చుకొని పోతారు? మోసుకొని పోతారు కదా. కనుక నా వ్యక్తిని ఏం చేస్తున్నారంటే మోసుకొని వెళ్తూ ఉన్నారు. మోసుకొని వెళుతున్నప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటి ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారిని మాట్లాడాడు. అయ్యా, ఎవరు ఈ వ్యక్తి? ఇంతమంది జనం ఉన్నారేంటి, ఊరున్నారేంటి, ఏంటని చెప్పేసేసి అడిగినప్పుడు అక్కడ వాళ్ళు అంటున్నారు, ఏమన్నారంటే, అయ్యా అదిగో అక్కడ ఏడుస్తుంది చూసా వృద్ధురాలు, ఆమెకు భర్త లేడయ్యా, ఈ కొడుకు అక్కడే. కనుక నా లారముద్దుగా ప్రేమగా పెంచుకుంది, తీరా మంచి వయసులో ఉన్నాడు, తల్లికి సహాయపడతాడు సమయంలో ఆ పిల్లను మృత్యువు కబళించకపోయింది. మరి ఇంక తనకంటూ ఎవరూ లేరు, అమ్మ చాలా మంచిది, కొడుకు కూడా చాలా మంచివాడయ్యా, ఇంకా తనకి ఎవరూ లేరు, అందుకనే మేమే మా కుటుంబం అనుకొని మేము ఆమెకు తోడుగా వచ్చామని చెప్పి ఆయనతో చెప్పగానే ఎంబడి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. చదువుకున్న లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాటలాడసాగిన. దేవునికి స్తోత్రం. ఇక చదువుకున్న భాగంలో 13వ వచనంలో ఆమె యందు కనికరపడి, ఎవరి యందంట? ఎవరి యందు? చనిపోయినటువంటి పిల్లవాడు తల్లి యందు కనికరపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. తనకి ఇంకెవరూ లేరు, తను మంచిగాని ఏదైనా పరామర్శించడానికి పలకరించి తనకంటూ ఇంకెవరూ లేరు అనగానే చనిపోయిన వాడిని కూడా ఏం చేశాడంట? పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలబడ్డారు. ఎమ్మటే ఏం చేస్తాడంటే, చిన్నవాడా లే అని ఎప్పుడైతే చెప్పాడో చనిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభువారి స్వరాన్ని విని లేచి కూర్చున్నారు. ఒకవేళ ఇప్పుడు గనక మోస్తున్న సమయంలో లేచి కూర్చుంటే ఉంటారా ఏమండి? ఆడ వదిలిపెట్టి ఎటోళ్ళట్టు ఒక 10 నిమిషాలు చూస్తే వాడు అక్కడే ఉంటాడు, ఇంకెవరు కూడా ఉండరు అనమాట అక్కడ. కానీ కూడా దేవుని బిడ్డలైన వారు గమనించాలి. ఒకసారి అంట చనిపోయాడంట పిల్లవాడు, లేడీ అనుకోండి, బహుశా చనిపోయారని చెప్పేస్తున్న తర్వాత అందరిని పిలిచారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, తీసుకెళ్ళి చితి మీద పెట్టేసేసి మంట పెట్టారు. సెగ దగలగానే అని లేచి ఆవంతునే ఏం చేశారంట, ఆవంతున ఎగిరి లేవగానే ఒక్కడు లేడాడ, ఒక్కడు ఏడు, మొత్తం ఫరార్. తర్వాత చెబితే అంటుందంట, గారెల కోసం మా ఆయన నేను వాటాలు వేసుకొని కూర్చున్నాం. ఏటి కోసం అంట? గారెల కోసం చేసిన తిప్పలు అనమాట అవన్నీ కూడా. కనుకని చనిపోయిన వాడు లెగిస్తే భయము, అప్పుడు దాకా ఏడుస్తాం, వాడు లెగిసాడంటే ఆ మధ్యలో కూడా మనం ఉన్నాం. కనుకని ఇక్కడ ఏమంటున్నారంటే కనికరం చూపి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు ఎవరూ లేదు కనుకనే, కుమారుడు ఒక్కడే కనుకనే జరిగిన విషయం ఏమిటి? ఆమె యందు కనికరపడి ఆమె సాక్ష్యాన్ని తెలుసుకొని ఆమెను గ్రహించి ఆమెను చూసి ఆమె మీద జాలిపడి కనికరం చూపి చనిపోయిన వాడిని లేపి, అమ్మ ఎదుగొని కుమారుడు. ఎంత కనికరం కలిగిన గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. కనుకనే మనం చాలా జాగ్రత్తగా గమనించి ఏమండి ఆయన నమ్ముకుంటే ఆయన కనికరం కలిగిన వాడు కనుకనే మన ఇంటిలో కూడా ఎవరైనా పోతే లేపుతాడా? మీరు బహుశా అనుకుంటారేమో, అట్టేం లేపడు కానీ ఆయన వెళ్ళిపోయాడు, ఒక రోజు వస్తానన్నాడు, కానీ ఒక రోజు లేపుతాడు. యుగ సమాప్తి యందు ఏం చేస్తాడన్న మహిమ శరీరాలు కలిగి సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా పైకి లెగుస్తారు. ఆయన ఎదుర్కొంటూ మనం వెళ్ళిపోతాం. ఆయన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, ఆయన ప్రభావం ప్రాంతం అంతా కూడా
ఆ రాజ్యంతో వెలుగై ప్రకాశిస్తూ ఉంటుంది. అంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. అప్పుడు లెగుస్తాం మనం, ఇప్పుడు లేగం. కనుకొని గమనించి ఈ విషయాలందు శ్రద్ధ కలిగినటువంటి వారు కూడా అందుకని చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టును మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగిను. ఆయన అతని తల్లికి అప్పగించాను. ఎంత కనికరం కలిగిన గొప్ప దేవుడు. కనుకనే ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, నమ్ముకోవాలి. ఆయన కోసం మన బ్రతికేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు వాటికి కనికరం చూపండి, కనికరం చూపండి, కనికరం చూపండి అనే మనం విన్నాం. దేవుడు కనికరం కలిగిన వాడు కనుకనే మనం కూడా కనికరం కలిగిన వారు ఉంటే మన మీద ఆయన కనికరం చూపుతాడని విన్నాం. కనికరం చూపకపోతే ఏమైంది? ఈ ప్రశ్న కూడా రావాలిగా. మనల్ని ఆహ్వానించారు, వెళ్తున్నాం, వెళ్ళకపోతే ఏమైంది అంట. నేను రాను ఏమంటావేంది అంటాం మనం రెట్టమెత్తంగా. అలాగనే కనికరం చూపకపోతే ఏమైంది? యాకోబు రాసిన పత్రికలో వచ్చిన చదివి తర్వాత లూకాసు వార్తలోకి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్న కనికరము అనేటువంటిది అలాగుంటుంది. దాన్ని చూపకపోతే ఏమవుతుంది, ఏ స్థితిలోనికి మనం వెళతామనేటువంటి దాన్ని చాలా స్పష్టతగా రాస్తూ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడంటే. ఎలాగంట? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఏమి చేసిద్దంట? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు అంటే అది చాలా జాగ్రత్తగా గమనించాలి. కరుణించేటువంటి దేవుడు, కనికరం చూపేటువంటి దేవుడు, ఆయన మన సహాయం చేస్తేనే ఏ కార్యమైనా జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు కూర్చొని మాటలు వింటున్నారు. ఆయన కనికరము చూపకపోతే నేను ఉండగలనా? ఎన్నోసార్లు మరణ బంచుల్లోకి వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనికరం చూపకపోతే నేను ఉండేవాడినా? మీ ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో అలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా. మరి ఆయన కనికరం చూపకపోతే ఈరోజు ఉండేవాళ్ళము? మనం ఉండేవాళ్ళం కాదు. కనుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాండి, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడు. కనుకని కనికరం చూపాలి. అయితే ఒక వ్యక్తి కనికరం చూపలా, కనికరం లేకుండా జీవించాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం ఆఖరి మాటగా చదివి నేను ముగిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అర్థమవుతుందా? ధనవంతుడు లాజరు కథ అన్నమాట ఇది నరకానికి నెమ్మది కలిగేటువంటి ప్రాంతానికి, అంటే యాతనకరమైన ప్రాంతానికి నెమ్మది కలిగే ప్రాంతానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే లాజరు అనేటువంటి ఒక పేదవాడు ఉన్నాడు, దరిద్రతో ఉన్నటువంటి వాడు, శరీరం అంతా కూడా బలహీనతే, మంచి ఆకలి అవుతుంది, ఏ పని చేసుకునే ఓపిక లేదు, అడుక్కునే స్థితిలో ఉన్నాడో మంచిగా ఉన్నాడో. కానీ ఒక ధనవంతుడి ఇంటి వాకిట ఉన్నాడు అతను. ఈ ధనవంతుడు ఉదారంగా వస్త్రం అంటే మంచి కలర్ఫుల్గా ఖరీదైన వస్త్రాలు ధరింపజేసుకుని ప్రతిదినము సుఖపడుతున్నటువంటి ఒక గొప్ప ధనవంతుడైన, కోరిన తిండి కోరిన వస్త్రాలు బహుగా సుఖపడేటువంటి గొప్ప ధనవంతుడు. అయితే ఇంటిలో నుంచి ఎన్నిసార్లు బయటకు వస్తున్నాడో, ఎన్నిసార్లు లోపలికి వెళుతున్నాడో మనకు తెలియదు. కానీ ఇంటి వాకిటి దగ్గర ఉన్న దరిద్రుడు కనబడరా? చెప్పండి. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇంటి వాకిట్లో ఏమని నాకు కనబడకుండా ఉంటాయా? మీరు మీ ఇంటికి వెళుతున్నప్పుడు, ఇంటిలోనికి వెళుతున్నప్పుడు ఇంటి వాకిటి దగ్గర ఎవరు కూర్చున్నారో చూడకుండా మీరు లోపలికి వెళతారా? చెప్పండి. అలా కాదు కదా. ఒకవేళ ఎవరన్నా కూర్చున్నారనుకోండి, మీరు ఎవరు కొత్త వారైతే మీరు ఇక్కడ ఏమిటంటే ఆయన స్థితి చూసి నాకు ఆకలి అవుతుందమ్మా అంటే ఇంటిలోకి వెళ్ళి ఒక గంట అన్నం పెట్టుకొచ్చి అంత కూరేసి వాడికి పెడతారో లేదా? చెప్పండి. పెడతారు. మా నాన్నగారికి మైండ్ సరిలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నరుకులపాడు ఎప్పుడైనా విన్నారా పేరు? మీరు విన్నారా? నరుకులపాడు
గుంటూరు నుంచి, అమరావతి నుంచి గుంటూరు పోయేటువంటి రోడ్లో ఉంటుందన్నమాట. ఆయనకు మైండ్ సరిలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్నాడంట. కూర్చుంటే పొద్దున్నే ఆమె వచ్చేసి కసు చిమ్మేస్తుందంట. కసు చిమ్మేస్తా, ఆయన అప్పుడు పోయి దాదాపు 20 రోజులు పైన అయిపోయింది ఇంట్లో నుంచి. ఎక్కడున్నాడో తెలియదు, మేము చిన్నపిల్లలం. అప్పుడు ఆమె చిమ్ముతూ ఉన్న సమయంలో, ఎవరయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఆయనకేం అర్థం కాక నాకు ఆకలి అవుతాం పట్టు చూపించిట్టు అన్నాడంట. చీపురాడ పడేసేసేసి, మరి వాళ్ళ ఇంట్లో ఏడ నుంచి ఉన్న ఇస్తరాకులు అప్పుడు అంటే ఒక ఇస్తరాకు తీసుకొచ్చేసి అరుగు మీదే పెట్టి, ఆ అన్నము, ఆ రాత్రి వండినటువంటి అన్నము, పెరుగు, ఆ కూర కానీ పచ్చళ్ళు కానీ పెడితే తిని ఆ చెంబుతో నీళ్ళు ఇస్తే తాగి దండం పెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆరోగ్యం వచ్చిన తర్వాత, మైండ్ సరిగా వచ్చిన తర్వాత అమరావతిలో నాతో చెప్పాడు. ఆ ఒక్క విషయం నాకు గుర్తుంది అని చెప్పాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆరోగ్యం వచ్చిన తర్వాత ఒక అరటి పండ్లు బాగా కొనుక్కొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని పిలిచాడంట. ఆమె వచ్చింది. వస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, నేను పలానా ఉద్యోగం చేస్తానమ్మా, నేను ఎంప్లాయీని, నాకు ఆరోగ్యం సరిలేక, నేను మైండ్ సరిలేక మీ ఇంటికి వచ్చిన, అదొక్కటి ఎందుకో గుర్తుంది నాకు, నువ్వు ఆ రోజు అన్నం పెట్టావు అని చెప్పి దండం పెట్టి అరటి పళ్ళు ఆమెకి ఇచ్చాడంట. అయ్యా భలేవాడు పర్లేదు అని చెప్పేసి అంటే, లేదు, చాలామంది చెదిరించుకుంటారు, ఎవడరా మా ఇంటి మీద కూర్చున్నావని. నీవు అలా చేయలేదమ్మా, నా ఆకలి తీర్చావని దండం పెట్టి కళ్ళనీళ్ళు రాల్చి ఇచ్చి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి తల్లులు ఉండాలి రోజుల్లో. మన కడుపు నిండా నింపుకోవటం కాదండి, ఎదుటి వాడు ఆకలి కూడా చూడ. మనం తిని తేపడం కాదు, ఆకలితో ఉన్నవాడి కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏమి ఇవ్వలేవు. అన్నం తినేటప్పుడు ప్రార్థించే, ప్రభువా ఈ ఆహారం నాకు ఇచ్చావు, ఇది లేక ఎంతమంది బాధపడుతున్నారు. నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రేరేపించి ఆహారం వాళ్ళకి అందేటట్టు చేయి అని నువ్వు అడగ. ఆకలి బాధ తట్టుకోలేము. ఈ సృష్టిలో ఏ బాధను అనుభవించినా కానీ మనిషి ఆకలితో నకనకలాడే బాధ మటుకి మనం తట్టుకోలేం. ఆ సమయంలో దొంగతనం చేస్తారు కొంతమంది ఆకలితో, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక్కునే దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విషయాలు మనం గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటే కనికరం చూపాలి. ధనవంతుడు లోపలికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ ఏనాడు గేట్లో ఉన్నటువంటి ఆ దరిద్రుడైనటువంటి, బలహీనుడైనటువంటి, చిక్కిపోయి వాళ్ళు ఏమన్నా పెడితే తిందామని ఎదురు చూసేటువంటి ఆ వ్యక్తిని బట్టి కనికరం చూపలేదు. ఎవడోలే అనుకున్నాడు, రొమ్మిబిరితో లోపలికి వెళ్ళిపోయాడు, తన సంతోషంగా జీవించాడు. 2 టైం అయిపోయింది, చనిపోయాడు ఇతను. లాజరు అనే వ్యక్తి పేదవాడు. దేవుని దూతలు వచ్చేసి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచారు. అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఒక రోజున ధనవంతుడు కూడా చనిపోయాడు. దూతలు తీసుకెళ్ళి అగ్నిలో పడవేసేసేసి, ఆ అగ్నిలో యాతన పడుతూ, కాలుతూ, కేకలు వేస్తూ ఒకసారి తల ఎత్తి పైకి చూశాడు. పైన అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు కనపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఏమని పిలుస్తున్నాడంట, తండ్రివైన అబ్రహామా అన్నప్పుడు, ఏం నా కుమారుడా అని అంటే, నీ దగ్గర లాజర్ని కాస్త పంపించాయా, ఈ అగ్నిలో నేను యాతన పడుతున్నాను, తన వ్రేలుతోటి ఒక డ్రాప్ నీళ్ళు ముంచి నాకు ఏమన్నా చేస్తే నా తపన చల్లారిద్దాం అన్నప్పుడు, నీ జీవితకాలం బహు సుఖాన్ని అనుభవించావు. అతని జీవితకాలంలో చాలా బాధాకరమైన పరిస్థితులు అనుభవించాడు. అతను నెమ్మది పొందుతున్నాడు, నువ్వు మటుకు ఇక్కడ యాతన పొందుతున్నావు. అంటే నువ్వు కనికరం చూపలేదు కనుక దేవుడు కూడా నీ పైన కనికరం చూపలేదు. ఒకవేళ నువ్వు కనికరం చూపుంటే ఖచ్చితంగా నీవు కూడా నా దగ్గరికే వచ్చేవాడివి. నువ్వు జాలి చూపుంటే నీవు కూడా నా దగ్గరే ఉండేవాడివి. నువ్వు ప్రేమ చూపుంటే నీవు కూడా నా దగ్గరే ఉండేవాడివి. కానీ నువ్వేమి చూపలేదు కనుకనే నీవు ఆడున్నావు. బాధితుగా ఉన్నటువంటి వాడు, భూమి మీద శ్రమ అనుభవించిన వాడు వచ్చి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అందుకని కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పుని పొందుతాడు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు ఉన్న దాంట్లో నువ్వు కనికరం చూపు, నీకున్న దాంట్లో పెట్టు, కానీ మొండి చేయి
చూపకూడదు. ఆకలితో అడిగినప్పుడు నువ్వు ధనము నేను ఇవ్వమని అడగట్లేదు. నీ ఇంటికి వచ్చి నాకు ఆకలి అవుతుందని ఎవరన్నా అన్నారంటే నీకు లేకపోయినా బాధ వాళ్ళకి పెట్టు ముందు. కొంతమంది తిన్నామని అంటారు, కానీ ముఖం చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు తినమని వాళ్ళకి పెట్టు, ఉంటే నువ్వు తిను, లేకపోతే లేదు. అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ దేవుని బిడ్డలకి. ఒకవేళ నువ్వు కనికరం చూపకపోతే ధనవంతుడి పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇంత ప్రార్థనలు చేసి, ఇంత దేవునికి నమ్ముకొని, నేను క్రైస్తవ బిడ్డ అని చెప్పుకొని చివరికి వచ్చేటప్పటికి ఆ స్థితిలో నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? మనకంటే అప్పుడే పడిపోయిన పిండం గతి మేలు కదా. కనుక నేను బిడ్డలైనటువంటి వారు గమనించాలి విషయాలు. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.